హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త కాంబో చేసుకుందాం. అదే లెమన్ రైస్ విత్ ఆనియన్ బజ్జీ. సో ముందు లెమన్ రైస్ చేసుకుందాం. దానికోసం ముందు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లో కొన్ని పల్లీలు వేసుకోండి. వేసిన తర్వాత అలా ఒక 2-3 మినిట్స్ వరకు అలా తిప్పుతూ ఉండండి. మిక్స్ చేయండి బాగా. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ప్లేట్లో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ తీసుకోండి. ఆ ఐటమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒకేసారి అన్నీ వేసేసి బాగా కలుపుకోండి. మేము చూపించిన ఐటమ్స్ అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసిన రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లోకి వేసేయండి. ఇలా కడాయిలో రైస్ మొత్తం వేసేసిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ లేదా ఒక 1 లెమన్ తీసుకొని సీడ్స్ లేకుండా పిండుకోండి. సో ఇప్పుడైతే మన టేస్టీ లెమన్ రైస్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మనం బజ్జీలు చేసుకుందాం. అండ్ మీరు ఈ లెమన్ రైస్లో ఫ్లేవర్ ఇంకా బాగా కావాలంటే మీరు కొంచెం పైనుంచి ఘీ కూడా వేసుకోండి. సో ఇప్పుడు బజ్జీలు చేసుకుందాం. సో దానికోసం ముందు కడాయిలో నూనె వేసుకొని నూనెని బాగా హీట్ ఎక్కనివ్వండి. సో ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం బజ్జీ పిండి కలుపుకుందాం. సో దానికోసం ముందు కరివేపాకు కొంచెం వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీరా, అజ్వైన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని శనగపిండి కూడా వేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. వాటర్ వేయకుండానే బాగా కలుపుకోండి. సో కొంచెం సేపు వాటర్ లేకుండా కలుపుకున్న తర్వాత మేము చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. అప్పటి వరకు మన ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు మనం చేసుకున్న బజ్జీ పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం ఆనియన్ మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఆయిల్లో వేయండి. మీకు బజ్జీ ఎంత సైజు కావాలో అంత వేసుకోండి. చిన్న కావాలంటే సన్నగా వేసుకోండి. వీటి కలర్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసుకోవడమే. చూసారు కదా, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు.
చూసారా, ఇది చాలా ఈజీ. సో ఈ వీడియోలో మీరు ఒక కొత్త కాంబో నేర్చుకున్నారు అండ్ ఇది ట్రై చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.